కీర్తనలు 34వ కీర్తన 10వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి నిజంగా దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి మరి బైబిల్లో అనేక మంది దేవుని ఆశ్రయించిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి మన జీవితము ఏ విధంగా ఉంది అని చూసుకొని మరి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి నోవాహు దేవునితో నడిచినవాడు, నోవాహు దేవుని ఆశ్రయించినవాడు. దాన్ని బట్టి నోవాహు మరి జలప్రళయం నుంచి విడిపించబడినాడు. మళ్ళా మనము ఈ దినాన ఇక్కడ కూర్చొని మరి దేవుని ఆరాధిస్తున్నామంటే, దేవుని మందిరంలో కూర్చున్నామంటే, ఆ దినాన నోవాహు మరి దేవుని మందిరావరణంలో దేవునితో నడిచినవాడు. మరి సమస్త ప్రపంచం కూడా దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు నోవాహు దేవుణ్ణి వెంబడించినవాడు. కాబట్టి ఇక్కడ రాయబడింది, నోవాహు దేవునితో నడిచినాడు. దేవునితో నడిచిన దాన్ని బట్టి జలప్రళయం నుంచి తప్పించబడినాడు, మరణం నుంచి తప్పించబడినాడు, జీవంలోకి వచ్చినాడు, అనేక మందికి జీవ ప్రదాత అయినాడు. కాబట్టి ఇప్పుడు జీవిస్తున్న ప్రతి మానవుడికి మరి నోవాహు నుంచి వచ్చిన వారు, కాబట్టి ఆదాము నుంచి వచ్చినటువంటి ఆ తరం మరి జలప్రళయం ముందు సమస్తం కూడా మరి నశించిపోయింది. నోవాహు నుంచి మరి కొత్త తరం వచ్చింది. మరి ఆ కొత్త తరంలో నీవు నేను ఉన్నాం. కాబట్టి ఈ దినాన నీవు నేను బ్రతుకున్నామంటే, మానవుని వంశావళి ఉందంటే, మరి యొక్క లోకం ఉంది అంటే నోవాహు దేవునితో నడిచినాడు. దాన్ని బట్టి దేవుడు మరి కొరత లేని మేలుతో నోవాహు కుటుంబాన్ని దీవించినాడు, ఆశీర్వదించినాడు. రెండో విషయాన్ని చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండు. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదను, నేను దూషించు వారిని శపించుదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. కాబట్టి రెండవ విషయము, మరి అబ్రహాము నిజంగా తన యొక్క దేశాన్ని వదిలిపెట్టినాడు, తన యొక్క జనాంగాన్ని వదిలిపెట్టినాడు, ప్రభు మీద ఆధారపడినాడు. ప్రభు ఎక్కడ నడిపిస్తే అక్కడికి నడిపించబడినాడు, మరి కానానికి తీసుకొని రాబడినాడు. కాబట్టి తన వంశావళి అంతా కూడా మరి సమాధాన పట్టణమైనటువంటి సియోనుకు నడిపించబడింది. మరి ఆ యొక్క అబ్రహాము మరి యొక్క కుటుంబము ఏం చేయబడిందంట? రెండవ వచనము, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. కాబట్టి దేవుడు నిజంగా అబ్రహామును గొప్ప జనంగా చేసినాడు. అబ్రహామును ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. అంతేకాదు 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఏమైతాయంట? ఆశీర్వదింపబడతాయి. కాబట్టి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు అంటే నీ యందు పుట్టినటువంటి కుమారుని ద్వారా ఆశీర్వదింపబడతాయి. నీ యందు పుట్టిన కుమారుని ద్వారా ఆశీర్వదింపబడతాయి. కాబట్టి అబ్రహాము నుంచి ఎవరు వచ్చినారు? అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చినాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చినాడు, యాకోబు నుంచి యూదా వచ్చినాడు, యూదా నుంచి దావీదు వచ్చినాడు, దావీదు నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి అనేకమైనటువంటి జనాంగము ఏం చేయబడింది?
ఆశీర్వదింపబడింది. కాబట్టి అన్య జనాంగమైన మనము, పరజనాంగమైన మనము, దూరస్థులమైన మనము నిజంగా ఆశీర్వాదకరంగా మార్చబడి దేవుని మందిరంలో కూర్చున్నామంటే అబ్రహామును బట్టి, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి రెండవ విషయాన్ని చూస్తే అబ్రహాము యొక్క సంతానమైన యేసుక్రీస్తు నందు సమస్త వంశవాళి ఆశీర్వదింపబడినాయి. నోవాహు ద్వారా మళ్ళా కొత్త తరం ఏర్పాటు చేయబడింది. అబ్రహామును బట్టి మరి అనేక మందికి రక్షణ మార్మల్సు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం, ఆయన యెహోవాను నమ్మెను. కాబట్టి ఎందుకు ఆయన జీవితంలో ఆశీర్వాదం అంటే అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి నిజంగా ఎవరైతే దేవుని నమ్ముతారో మరి వారి జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి జీవితంలో మేలుంది. ఏ మేలు కొదవలేకుండా ప్రభువు వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మరో విషయాన్ని చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుగా ఐగుప్తుని ఇంట ఉండెను. కాబట్టి ఎవరు తోడైనారంట యోసేపుకు? యెహోవా తోడైనాడు. ఎన్నో అవమానమైనటువంటి పరిస్థితులు గుండా యోసేపు వెళ్ళినాడు. కాబట్టి ఆ యొక్క పోతీఫరు యొక్క భార్య మరి యోసేపు మీద ఎంతగానో నింద మోపినదిగా ఉంది. అని నిందలు అవమానాలు యోసేపు భరించినాడు. మరి చెరసాల అనుభవం గుండా పోయినాడు. చెరసాలలో పానదాయకునికి భక్షకాలకునికి మేలు చేస్తున్నాడు. వాళ్ళు మర్చిపోయినను ప్రభు యోసేపును వదిలిపెట్టలేదు. ఏం చేస్తున్నాడు అంటే యోసేపును చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అందరి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. కాబట్టి ఎక్కడ నియమించినాడంట? అన్య జనాంగంలో, అన్య దేశంలో, ఐగుప్తులో యోసేపు నియమించినాడు. కాబట్టి దాసత్వంలో ఉన్నటువంటి యోసేపు, చెరసాలలో ఉన్నటువంటి యోసేపు, అవమానకరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి యోసేపు ఎక్కడ నిలబడ్డాడంట? ఐగుప్తు దేశంలో రాజుగా నిలబడ్డాడు. ఐగుప్తు దేశం అంతటి మీద ఆయన నియమించినాడు. 32వ వచనం, ఫరో తన చేతికున్న ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టినాడు. రాజుగా అభిషేకించినాడు, పట్టాభిషేకం చేసినాడు. 43వ వచనంలో, రెండవ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందట జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. కాబట్టి ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును దేవుడే నియమించినాడు. కాబట్టి నిజంగా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు దేవుడిని ఆశ్రయించినాడు. కాబట్టి ఏ మేలు కూడా కుదవలేకుండా ఉన్నది. 4వ విషయాన్ని చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము 2వ సమూయేలు 5:10. 2వ సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చాలండి, ఏమని రాయబడింది? దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా దావీదునకు తోడుగా ఉన్నాడు. ఎందుకు దావీదు జీవితంలో వర్ధిల్లుట అనేది చూస్తున్నామంటే దేవుడు దావీదుకు ఇమ్మానుయేల్ గా తోడుగా ఉంటున్నాడు. కాబట్టి నిజంగా దేవుడు నోవాహుకు తోడుగా ఉన్నాడు. జలప్రలయంలో అందరూ నశించిపోయిన నోవాహును వదిలిపెట్టలేదు. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. అనేక జనాంగానికి తండ్రిగా చేస్తున్నాడు. తర్వాత దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతటి మీద రాజుగా చేస్తున్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు తన జీవితంలో అంతకంతకు ఏమైతున్నాడంట? వర్ధిల్లుచున్నాడు.
కాబట్టి దేవుడు దావీదును పిలిచినాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 3వ వచనం. యెషయిని చివరి మాట, ఎవరి పేరు నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలని సెలవీయగా. కాబట్టి డేవిడ్ ఈజ్ ఎ చూసన్ పర్సన్. ఎవరి పేరైతే చెప్తానో వాడిని నువ్వు అభిషేకించాలి. ఎవరి పేరు చెప్తున్నాడంట? ఇతడే అని దావీదు పేరు చెప్తున్నాడు. కాబట్టి దావీదు అభిషేకించబడినాడు. రెండవది మొదటి సమూయేలు 17:37 వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్కయు బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి ఆయన దావీదును రక్షించను. సింహం నుండి, ఎలుగుబంటి నుంచి దావీదును దేవుడే రక్షించినాడు. అంతేకాదు ఈ ఫిలిస్తీన్ నుంచి కూడా దేవుడు దావీదును ఏం చేస్తున్నాడు? రక్షించినాడు. సౌలు సైతం, రాజు సైతం భయపడుతున్నాడు గొలియాతును చూసి. అయితే దావీదు మరి యెహోవా మీద ఆధారపడి మరి ఆ ఫిలిస్తీన్ దగ్గర వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ని దావీదు చేతికి అప్పగించినాడు. కాబట్టి నిజంగా దేవుడు మరి ఎవరితోనైతే ఉన్నాడో, ఎవరి పక్షంలో అయితే ఉన్నారో వాళ్ళు అంతకంతకు ఏమైతున్నారంట? వర్ధిల్లుతున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడను? హంబుల్నెస్, వినయం కలిగినటువంటి వాడు దావీదు. కాబట్టి రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడనని అన్నాడు. అభిషేకింపబడిన తర్వాత, రాజు అవుతాడని తెలిసిన తర్వాత కూడా దావీదు అంటున్న మాట, రాజునకు అల్లుడగుటకు నేను ఏ పాటి వాడను. ఎంత తగ్గింపు. కాబట్టి ఎప్పుడు కూడా సింహాసనం యొక్క ఆశ లేనటువంటి వాడు దావీదు. అంతేకాదు చూడండి, మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు 5:6 వచనం. దేవుడు తగిన సమయం హెచ్చిస్తాడంట. కాబట్టి దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుని ప్రజలు హెచ్చిస్తాడు. దేవునికి ఒక సమయం ఉంది, నోవాహును హెచ్చించినాడు. దేవునికి ఒక సమయం ఉంది, అబ్రహామును హెచ్చించినాడు. దేవునికి ఒక సమయం ఉంది, యోసేపును హెచ్చించినాడు. దేవునికి ఒక సమయం ఉంది, దావీదును హెచ్చించినాడు. కాబట్టి దావీదు జీవితంలో అభిషేకం నొందినటువంటి వ్యక్తి దావీదు. తర్వాత ఆయన ఏర్పరచబడినటువంటి వ్యక్తి, దేవుడు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి, మరి శత్రువు చేతుల నుంచి తప్పించబడినటువంటి వ్యక్తి, తర్వాత వినయం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. యూదా వారి మీద దావీదును పట్టాభిషేకము చేసినారు. కాబట్టి యూదా మీద దావీదు మొదటిగా పట్టాభిషేకము పొందినాడు. తర్వాత ఆయన మరి సమస్తము 12 గోత్రాలకు పట్టాభిషేకము పొందడానికి, రాజుగా కావడానికి చాలా సమయం పట్టింది. అప్పటి వరకు కూడా నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి దావీదు నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి. మరి సౌలును హతమార్చి మరి రాజ్యాన్ని తీసుకున్న వ్యక్తి కాదు. వినయం కలిగిన వాడు, మరి ఎదురు చూసినటువంటి వాడు, నిరీక్షణ కలిగినటువంటి వాడు దావీదు. కాబట్టి దావీదు అంతకంతకు ఏమవుతూ వచ్చినాడంట? వర్ధిల్లుతూ వచ్చినాడు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. దావీదు దావీదు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. దావీదు ఎవరంట? ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. దాన్ని బట్టి దావీదు వర్ధిల్లున్నాడు. కాబట్టి నిజంగా దేవుడు తోడుగా ఉన్న ప్రతి వ్యక్తి వర్ధిల్లుతున్నాడు. మరి ఎవరు వర్ధిల్లినాడు? నోవాహు వర్ధిల్లినాడు, అబ్రహాము వర్ధిల్లినాడు, తర్వాత మరి యోసేపు వర్ధిల్లినాడు, దావీదు వర్ధిల్లినాడు. అంతేకాదు మరి చూడండి, ఇక్కడ
దానియేలు విషయం చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. దానియేలు 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే. ఏంటంట? దేవుని ఆశ్రయించినాడు దానియేలు. కాబట్టి దేవుని దృష్టికి దానియేలు ఎట్లా ఉన్నాడంట? నిర్దోషిగా కనబడినాడు, దోషం లేనటువంటి వ్యక్తి. కాబట్టి నిజంగా మరి నిన్నటి దినము మా కుటుంబ ప్రార్థనలో మేము మరి ఇక్కడ వచ్చే పూర్వము మరి కుటుంబ ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కుటుంబ ప్రార్థనలో నిర్దోషమైనటువంటి బలిని ఏం చేయాలంట? నిర్దోషమైన బలి పశువుని ఏం చేయాలంట? అర్పించాలి. కాబట్టి మన ఉదయకాల సమయంలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి ఏ బలి అర్పించాలా? నిర్దోషమైనటువంటి బలి. కాబట్టి ఇద్దరం కూడా మేము మరి మా జీవితంలో గతంలో ఏదన్నా దేవునికి ఆయాసంగా ఉన్నామేమో అని నిన్న మేము ప్రభు పాసనికి వచ్చి గోజాడినాం, ప్రార్థన చేస్తున్నాం, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంగా ప్రార్థన చేసిన తర్వాత యేసు రక్తం ద్వారా మరి మా యొక్క ప్రతి ఎక్కడ పొరపాట్లున్నా ప్రభు పాసనికి వచ్చి ఒప్పుకున్నా. ప్రభు నిర్దోషంగా చేయి, రేపు నీ సన్నిధానంలో కనబడాలా, నీ ప్రజల మధ్యలో కనబడాలా, నీ ప్రజల మధ్యలో నిన్ను ఆరాధించాలా, నిర్దోషమైనటువంటి బలిని ఏం చేయాలా? అర్పించాలి. కాబట్టి నిజంగా మరి ఈ యొక్క దానియేలు దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడంట? నిర్దోషంగా ఉన్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించెను రాజా అంటున్నాడు. అన్యుడు రాజు నిజంగా మరి బోన్లో వేసినాడు కానీ కలవరంతో అడుగుతున్నాడు, నీ దేవుడిని రక్షించగలిగేనా దానియేలు అని అడుగుతున్నాడు. అన్యుడు కదా, విశ్వాసం లేనటువంటి వ్యక్తి. మరి వచ్చి చూసినప్పుడు మరి దానియేలు ఎట్లా ఉన్నాడు? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతుంది. కాబట్టి దానియేలు నిర్దోషత్వాన్ని బట్టి ప్రభు ఆయనకు తోడుగా ఉన్నాడు. దానియేలు మంచితనాన్ని బట్టి ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు. నిజంగా నోవాహు జీవితంలో ఆయన నీతిమంతుడు, ప్రభు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన నెమ్మదస్తుడు, ఆయనకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో విశ్వాసులకు తండ్రి, ఆయనకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు యోసేపు జీవితంలో పాపము చేయనటువంటి వాడు, మరి వ్యభిచారం అనేటువంటి పాపానికి దూరంగా వైదొలిగిన వాడు, యోసేపుకు ప్రభు తోడుగా ఉన్నాడు. దావీదు తన జీవితంలో నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి. సౌలు తదనంతరమే ఆయన రాజ్యానికి వచ్చినాడు. నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లింప చేస్తున్నాడు. అంతేకాదు మరి దానియేలు ఎట్లా ఉన్నాడంట? నిర్దోషిగా ఉన్నాడు. ఇంకా వాళ్ళ యొక్క స్నేహితులు కూడా నిర్దోషిగా ఉన్నారు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను. కాబట్టి ఇక్కడ దేవదూత రూపం కనబడుతుంది. అక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉంటే మరి ప్రభు అక్కడ ప్రత్యక్షమైతూ వచ్చినాడు. కాబట్టి షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా ప్రభు ఏం కనుగొన్నాడు? నిర్దోషత్వాన్ని కనుగొన్నారు. వాళ్ళు నిర్దోషులు, దోషం లేని వారు, వారిలో మరి పాపం లేనటువంటి వారు. వారిని బట్టే దేవుడు వారికి ప్రత్యక్షమైనాడు. అగ్నిగుండంలో నుండి వారిని ఏం చేస్తున్నాడు? తప్పించినాడు. అంతేకాదు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు
5వ అధ్యాయము 19వ వచనం. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన. కాబట్టి సంఘం హింసించబడుతున్నప్పుడు ప్రభు తన దూతను పంపించినాడు. మరి చెరసాల తలుపులను తీసివేసి వారిని ఏం చేస్తాడంట, వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు సంఘానికి, బాధ వచ్చినప్పుడు సంఘానికి, వేదన వచ్చినప్పుడు సంఘానికి ప్రభు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎన్ని విషయాలు చూస్తున్నాము? 6 విషయాలు చూస్తున్నాం. మొదటి విషయము, దేవుడు నోవాహుకు తోడుగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుడు మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోకు తోడుగా ఉన్నాడు. దేవుడు సంఘానికి తోడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి శ్రమలు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి వేదన వచ్చింది, ప్రతి ఒక్కరికి బాధ వచ్చింది. మన అంశము కీర్తనలో 34వ కీర్తన 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఆశ్రయించిన ప్రతి వారు మేలు పొందినారు. వాట్ అబౌట్ యు అండ్ మీ? నీ పరిస్థితి, నా పరిస్థితి ఏది? మరి దావీదు వలె నీతిమంతులమా? దావీదు వలె నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులమా? వాట్ అబౌట్ యు అండ్ మీ? లేదా నోవాహు వలె నీతిమంతులమా? నోవాహు వలె నెమ్మది కలిగినటువంటి వారమా? అబ్రహాము వలె విశ్వాసులకు తండ్రిమా? లేదంటే యోసేపు వలె పాపం నుంచి దూరంగా పారిపోయిన వారమా? పాపము చేయని వారమా? పాపాన్ని అసహించుకున్న వారమా? ఏంటి మన స్థితి? ఏంటి? దానియేలు వలె నిర్దోషులమా? దోషము లేనటువంటి వారమా? దేవుని దృష్టికి కపటము లేని వారమా? ఏమని? ప్రభు మనకు తోడుగా ఉంటాడు. దేన్ని బట్టి ప్రభు మనకు తోడుగా ఉంటాడు? దేన్ని బట్టి ప్రభు మనల్ని నడిపిస్తాడు? తన కృపను బట్టి. కాబట్టి తన ఎనలేని కృపను బట్టి మరి దూరస్థులమైన మనము, పాపస్థులమైన మనము, దైవోగ్రతకు పాత్రమైనటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేత ఏమైపోయినామన్నా చచ్చిన వారము. కాబట్టి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం. 2వ వచనంలో అవిధేయులైన వారం. తర్వాత ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్న వారం. 3వ వచనంలో శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్న వారము. దేంట్లో నీతి ఉంది మన జీవితంలో? 3వ వచనంలో ఆఖరి భాగంలో దైవోగ్రతకు పాత్రులమైన వారం. 4వ వచనంలో అపరాధముల చేత చచ్చిన వారము మన జీవితంలో. తర్వాత మన జీవితంలో చూసినట్లయితే మరి చూడండి 11వ వచనంలో శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీర క్రియలను, శరీర కోరికలను మరి నెరవేర్చుకున్న వారము. 13వ వచనంలో దూరస్థులము. కాబట్టి ఇన్ని నేరారోపణలు మన మీద ఉన్నాయి. కాబట్టి దేని బట్టి ప్రభు మనకు తోడుగా ఉండాలా? దేని బట్టి ప్రభు మనకు మేలు చేయాలా? దేని బట్టి ప్రభు మన మీద దృష్టి ఉంచాలా? అన్నిట్లో మరి దేవునికి ఏమాత్రం కూడా సరిగా లేము. దేవుని దృష్టికి సరిగా లేనటువంటి విషయం పాపముల చేత చచ్చిపోయినటువంటి స్థితి, అవిధేయత, దేవునికి దూరస్థులమైనటువంటి పరిస్థితి, శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి, దేవుని ఉగ్రతలకు పాత్రులమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని ఎలా మేలు మన జీవితంలో చేస్తాడు? దేవుని మేలు అనుభవించడానికి మనం ఏ పాటి వారము? దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి ఏ కారణం ఉంది? మరి భక్తుల జీవితంలో ఎన్నో కారణాలు ఉన్నాయి. నీ నా జీవితంలో ఏ కారణం ఉంది దేవుడు మేలు చేయడానికి? అయితే ప్రభు మన మీద జాలి చూపెట్టినాడు.
ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు, తన రక్తాన్ని కార్చినాడు. కార్చిన రక్తం ద్వారా మనల్ని విమోచించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం దొరికింది. ప్రభు రక్తం ద్వారా మనకేం దొరికిందంట? విమోచన దొరికింది. పాపం నుంచి విడుదల, బంధకం నుంచి విడుదల, నరకం నుంచి విడుదల, మరి నిత్య నాశనం నుంచి విడుదల ప్రభు మనకు దయచేస్తున్నాడు. అంతేకాదు రెండవ విషయాన్ని చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 2:14, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకైనట వలన మీరు మృతులైండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటి కూడా క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. కాబట్టి మన రుణపత్రము, మన పాప పత్రము, మన అపరాధ పత్రము, మనం చేసిన తప్పులన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ రక్తము ద్వారా సమస్తాన్ని కూడా మేకు ద్వారా శిలువ పెట్టేస్తున్నాడు. మన మీద ఉన్నటువంటి నేరారోపణ పత్రాన్ని అంతా కూడా తన రక్తం ద్వారా తుడిచివేసినాడు, పవిత్రపరిచినాడు, ప్రభుతో కూడా జీవాన్ని ఇచ్చినాడు. బయటిగా పాపులమైనటువంటి మనం, దురస్థులమైనటువంటి మనము, చెడిపోయినటువంటి మనము, మన విషయమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చినాడు. కార్చిన రక్తం ద్వారా విమోచించినాడు. మనం రుణపత్రాన్ని మేకుతో శిలువ పెట్టినాడు. దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను ఏం చేసినాడు? తుడిచివేసినాడు. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏమంటాం మనం ఇప్పుడు? ఆయనతో కూడా జీవిస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఏముందంట? పునరుత్థానం ఉంది. ఆయనతో కూడా జీవిస్తున్నాం. ఈ రోజు ఈ దినాన ఒకవేళ ఈ సమయాన్ని ఇక్కడ ప్రభు మహిమలోకి పిలువబడితే ఎవరితో జీవిస్తామంటే ఈ యుగంలో దేవునితో జీవిస్తాం. ధనవంతుడు మరి పాపమును బట్టి ఎక్కడ ఉన్నాడంట? జీవంలో లేడు, నరకంలో ఉన్నాడు. అయితే ఈ దినాన రక్షింపబడిన నీవు నేను మరి మరణిస్తే దేవునితో ఉంటాం. పునరుద్ధానం అనేటువంటిది మన జీవితంలో ఉంది. ప్రభుతో జీవించేటువంటి భాగ్యము మనలో ఉంది. అంతేకాదు మన జీవితంలో ఆయన శక్తి ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. కాబట్టి ఏంటంట? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. కాబట్టి ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు? పరిశుద్ధాత్మని ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ, అదే పరిశుద్ధాత్మ శక్తి. నిజంగా ఒకనాడు పాపంలో ఉన్నప్పుడు మరి ఇష్టానుసారంగా పాపం చేసినాం. అది పాపం అని తెలిసి చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన హృదయంలో ఎవరున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడుతున్నాం, ఆత్మతో నడిపించబడుతున్నాం, దేవుని ఆత్మతో నడిపించుతున్నాం, జీవంతో నడిపిస్తున్నాం. కాబట్టి ఏ పాపం వచ్చినా భయము, ప్రభు కొరకు జీవించాలా, ప్రభు కొరకు నిలబడాలా. మనలో ఏముందంట? జీవం ఉంది, దేవుని భయం ఉంది, జీవం ఉంది. ఆ జీవం ద్వారానే మనం ఏం చేయబడుతున్నాం? నడిపించబడుతున్నాం. కాబట్టి ఆ పాపికి ఏంది? చెడిపోయిన మానవునికి ఏంది? ప్రభు బ్రతికించడం ఏంది? బ్రతికించడమే కాదు, నిత్య జీవం ఇవ్వడం ఏంది? నిత్య జీవం ఇవ్వడమే కాదు, విమోచన ఇవ్వడం ఏంది? పునరుద్ధానాన్ని ఇవ్వడం ఏంది? పునరుద్ధాన శక్తిని ఇవ్వడం ఏంది? పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడం ఏంది? పరిశుద్ధాత్మ శక్తితో నడిపించడం ఏంది?
అంతేకాదు ప్రభు మనల్ని సత్యంలోకి నడిపించినాడు. అందుకోసం మీరు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలను. కాబట్టి నిజంగా ప్రభు మన జీవంలో మనలో దేవుని ఆత్మను పెట్టినాడు. ఒకనాడు దేవుని ఆత్మను కోల్పోయిన వారము, దురాత్మలో ఉన్న వారము, చెడ్డ ఆత్మతో ఉన్న వారము, దురస్వమైనటువంటి వారము, ఇష్టానికి ఉన్నటువంటి వారము. ఇప్పుడు దేవుని ఆత్మ ఉన్నది. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారు ఆత్మతో ఆరాధన చేయగలుగుతారు. కాబట్టి నిజంగా నీ గత జీవితాన్ని చూసుకో, పాపానికి ఎంత ఇష్టంగా ప్రేరేపించబడినావో. ఆఫ్టర్ సాల్వేషన్ నీ జీవితాన్ని చూసుకో, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు. పాపానికి దూరంగా ఉంటున్నావు, అపవిత్రతకు దూరంగా ఉంటున్నావు, దేవుని శిలువ శక్తికి దగ్గరగా ఉండి నడిపించబడుతున్నావు. కాబట్టి దేవుణ్ణి ఇలాంటి వారు ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నారు. ఎవరంట? ఆత్మతో ఆరాధించేవారు, ఆత్మతో నడిపించబడుతూ ఆరాధించేవారు. ఆత్మ ఏం చేస్తుందంట? ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ప్రార్థన చేపిస్తుందంట. కాబట్టి ఆత్మ దేవుని కుమారత్వాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని కుమారమని ఒక నిశ్చయిత ఆత్మ అనేది ఇస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క కుమారులము, దేవుని వారసులము. అదే కాదు, సత్యంలో ఉన్న వారము. ఎవరంట సత్యము? నేనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, ప్రభువే సత్యము, ఆయన వాక్యము సత్యము, ఆయన సంఘము సత్యము, ఆయన నిత్య జీవము సత్యము. కాబట్టి ప్రభు ఉదయకాల సమయంలో ప్రభు ప్రజలంగా వచ్చిన, ప్రభు మందిరానికి వచ్చిన, నిజంగా భక్తుల యొక్క జీవితాలకు మన జీవితాలకు ఏ పాటిది? భక్తుల జీవితాలు చూస్తే నిజంగా అబ్రహాము విశ్వాస యోధుడు, నిజంగా నోవాహు తన తరంలో నీతిమంతుడు, నిజంగా యోసేపు పాపాన్ని అసహించుకున్నవాడు, చెడుతనానికి దూరంగా ఉన్నవాడు, వ్యభిచారానికి దూరంగా ఉన్నవాడు. నిజంగా దావీదు నిరీక్షణకు పాత్రుడు. సౌలు మరి ఉన్నంత కాలము దావీదు మౌనంగా ఉన్నాడు, నిరీక్షణను ఆధారం చేసుకొని జీవించినాడు. అంతేకాదు మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ జీవితంలో నిర్దోషులని దేవుడే ఏం చేస్తున్నాడంట? సాక్ష్యం ఇచ్చినాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 19వ వచనంలో మరి సంఘము ప్రయాసకుండా పోయినప్పుడు దేవుడే వారికి తోడుగా ఉండి వాళ్ళని రక్షించినాడు, కాపాడినాడు. వాట్ అబౌట్ యు అండ్ మీ? ప్రభు మనం రక్షించడానికి మనలో ఏ మంచితనం ఉంది? దురస్తులము, పాపులము, పతనమైపోయిన వారము, మరి శరీరం యొక్క ఇష్టమైనటువంటి కోరికలను నెరవేర్చుకున్న వారము, తర్వాత మన ఇష్టానుసారంగా ఉన్న వారము, దైవోగ్రతకు పాత్రంగా ఉన్నవారం. దేన్ని బట్టి ప్రభు నేను నాకు తోడుగా ఉండాలి? దేన్ని బట్టి ప్రభు నీకు నాకు మేలు చేయాలా? కీర్తనకారుడు 34వ కీర్తన 10వ వచనంలో అంటాడు, ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవన్నారు. కాబట్టి నిజంగా ప్రభుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవన్నారు. నువ్వు ప్రభుని ఆశ్రయించినావా లేదో, కానీ ప్రభు నిన్ను ప్రేమించినాడు. ప్రభు నీ కొరకే ఆ శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు, తన రక్తాన్ని కాల్చినాడు. కాల్చిన రక్తం ద్వారా పాపాన్ని కడిగి పవిత్రపరిచి నీలో ఉన్నటువంటి రుణపత్రాన్ని, పాపపత్రాన్ని మేకుతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేవ్రాతనంతా కూడా తుడిచివేసి నీలో పునరుద్ధాన శక్తిని ఇచ్చినాడు. ఇది నాన్న ఈ లోకాన్ని వదిలిపెడితే నిత్య రాజ్యం, పరలోక రాజ్యంలో యుగాయుగంలో ఉండేటువంటి నిరీక్షణ ప్రభు ఇచ్చినాడు. ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు, ఆత్మ ద్వారా ఆరాధన చేస్తున్నాం, సత్యంలోకి నడిపించబడినాం. ఆయన్నే సత్యం, ఆయన సంఘమే సత్యం, ఆయన రక్షింపబడినటువంటి మానవుడే సత్యం. కాబట్టి ప్రభుని ఆరాధించుదుము.